హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు యూట్యూబ్ ఛానల్. నేను ఒక నా చేతితో మ్యాజిక్ లాగా చూపిస్తాను, అది మీరు తీసుకొని చూడండి. ఇదిగో ఇది ఉంది కదా, ఈ చేతిలో రివర్స్ తిప్పాలి. ఆ రివర్స్ తిప్పి దీన్ని ఇలా అని నేను ఇలా చేయను, మీరు ఇలా చేసేస్తున్నారు. ఇలా చేయకూడదు, ఇలా పెట్టి ఇది ఉంది కదా, దీన్ని ఓపెన్ చేస్తే అయిపోద్ది. ఇంకోటి నేర్చుకుందాం ఫ్రెండ్స్. మీకు ఇలా రాకపోతే ఇలా పెట్టండి, ఇలా పెట్టి హోల్ ఇలా చేయండి. ఇలా రాకపోతే ఇలా ఇలా చేయండి. ఇది చేయి ఫింగర్ ఉన్నా లేకపోయినా దీన్నైనా పెట్టచ్చు. పెట్టి 1, 2, 3 అని క్లోజ్ చేయాలి. అలా క్లోజ్ చేసిన ఫస్ట్ నుంచి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఈ మూవ్ క్లోజ్ చేసి దీన్ని ఇలా పెట్టండి. మనం ఇలా సూపర్లా పెడతాం కదా, అలాగే ఇలా పెట్టండి. అలా పెట్టి దీన్ని ఇలా రివర్స్ తిప్పి ఇది ఉంది కదా, దాన్ని ఇలా అంటే మీకు సింపుల్గా చేసింది. ఇంకొన్ని ఫ్రెండ్స్ ఇప్పుడైనా ట్రై చేస్తారా? ఇంకొకటి నేర్పినా మీకు, ఇలానే చేస్తారు కొంచెం కొంచెం సేపు, తర్వాత ఇంకోటి చేస్తారు. ఇది అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఇప్పుడు ఇది చేద్దాం. ఈ హ్యాండ్స్ అని కదా, 2 హ్యాండ్స్ ఇలా పెట్టండి. ఇలా చేయిలు పెట్టండి, ఇందులాగే పెట్టండి. అలా పెట్టిన తర్వాత ఇలా క్లోజ్ చేయండి. దీన్ని ఇలా క్లోజ్ మొదలు పెట్టాలి. అలాగ పెట్టి ఇది ఉంది కదా, దీన్ని ఇలా మోడ్ చేస్తే చిటికైనా వచ్చింది. నాకు ఆల్రెడీ ఒకసారి వచ్చింది. అలాగే మీరు రాకపోతే హ్యాండ్స్ ఇలా అయినా పెట్టండి, లేకపోతే ఇలా అయినా పెట్టండి. ఇలా పెట్టి ఇలా అయినా పెట్టండి, ఇలా పెట్టిన ఇలా అయినా పెట్టండి. ఇంకొక నేర్పిన ఫ్రెండ్స్ ఇలా ఉంది ఫ్రెండ్స్, దాన్ని అలా పెట్టుకున్నావా. తర్వాత దీన్ని ఇలా రాకపోతే మీకు ఇలా అయినా పెట్టండి. పెట్టిన తర్వాత ఇలా అయినా రివర్స్ తిప్పండి. తిప్పిన తర్వాత అయిపోద్ది. అవుతుంది కదా ఫ్రెండ్స్, తిరుగుతుంది కదా. మీకు అలా రాకపోతే ఇలా అయినా పెట్టండి. ఇలా పెట్టి ఇలా పెట్టండి. పెట్టిన తర్వాత ఇదిగా ఇలా తీయాలి. ఇలా పెట్టింది కదా, ఇలా పెట్టిన తర్వాత ఇలా రివర్స్ తిప్పితే అయిపోయింది. మీకు ఇలా లాగా 2 కావాలంటే ఫింగర్స్ వెనకాల ఇలా పెట్టండి. తర్వాత ఇలా పెట్టి ఇలా పెట్టండి. అలా పెడితే 2 ఫింగర్స్ వస్తున్నాయి కదా ఫ్రెండ్స్. అలాగే ఇప్పుడు ఫ్రెండ్స్ ఇలా వచ్చి మనం ఇలా పెట్టుకుందాం కదా ఫ్రెండ్స్. అలా పెట్టుకుని ఇలా పెట్టండి ఫ్రెండ్స్, అయిపోయింది. పెట్టారు కదా ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఇలా 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 పెట్టండి, ఇలా పెట్టండి. బటర్ఫ్లై 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 మార్కెట్. అలా అయిపోయిన తర్వాత ఇంకో మ్యాజిక్ చేస్తాను ఫ్రెండ్స్. ఇలా పెట్టి ఇలా రివర్స్ ఇలా పట్టి రివర్స్ ఇలా పెట్టి రివర్స్ తిప్పాలి. దాన్ని రివర్స్ తిప్పి ఇలా చేయాలి అంతే. ఇందాక అలాంటిది కాదు ఇది, మనం ఫస్ట్ చేసామే అలాంటిది కాదు ఇది. మనకు డిఫరెంట్ గా ఇలా పెట్టాలి ఫింగర్స్. ఇలా ఫోల్డ్ చేయాలి ఫ్రెండ్స్. ఇలా ఫోల్డ్ చేయాలి. ఇలా ఫ్రెండ్స్ ఇలా పెట్టండి. ఇలా పెట్టి దీన్ని ఇలా తిప్పండి ఫ్రెండ్స్, అయిపోయింది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, మీకు బాగుంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఇది వచ్చేసి మెయిన్గా అంటే మా అమ్మ వాళ్ళ ఇంట్లో అయితే పండక్కి పిండి వంటలు అయితే చేసాము. సో మేమేం పిండి వంటలు చేసాము అనేది అయితే నేను ఒక వీడియో అయితే రికార్డ్ చేశాను, అది మీకు కూడా చూపిస్తాను. అయితే యాక్చువల్గా స్టార్టింగ్లో మా అక్క వాళ్ళ బాబు అనమాట, వాడికి కొన్ని ట్రిక్స్ వస్తే నేను చెప్తా అని చెప్పి అన్నాడు. సో అని చెప్పి వీడియో తీశాను. చాలా క్యూట్గా చెప్పాడు కదా, మీకు ఎలా అనిపించింది అనేది కూడా నాకు కామెంట్ సెక్షన్లో అయితే చెప్పండి. తర్వాత వచ్చేసి ఇది మా అమ్మ వాళ్ళ ఇల్లు అనమాట. అంటే ఇక్కడ అమ్మ చాలా చెట్లు అయితే పెంచుతారు, అంటే పూల చెట్లు అవన్నీ అయితే చాలా ఉన్నాయి. సో మీకు కూడా ఏమేం చెట్లు ఉన్నాయని చెప్పేసి మీకైతే చూపించడానికైతే నేనైతే మెయిన్గా రికార్డ్ చేశాను. ఇంకా మా అమ్మమ్మ అయితే పిండి వంటలు అయితే బాగా చేస్తారు. ఇంకా అమ్మమ్మ చేస్తున్నారు అనమాట. ఇంకా మా చిన్నక్క వచ్చారు, ఇంకా అక్క అమ్మమ్మ కలిసేసి చేసేసారు. మనకు అదంతా రావు కాబట్టి మనం జస్ట్ కూర్చొని చూసామంతే అనమాట. సో ఇంకా కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. పూల చెట్లు అవన్నీ అయితే చాలా ఉన్నాయి, అవన్నీ నేను కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి.
ఇది వచ్చి నారింజ చెట్టు అనమాట. చాలా మందికి ఐడియా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఇవేంటంటే కొంచెం పుల్లగా అనిపిస్తాయి, పండితే మాత్రం స్వీట్గా అనిపిస్తుంది. ఈ చెట్టు అయితే ఉంది, చాలా కాయలు అయితే వచ్చాయన్నమాట. ఇది వచ్చేసి ఇది మా మమ్మీ వాళ్ళ ఇల్లు కదా, అంటే మా ఇల్లునే. నేను చిన్నప్పుడు నేను పుట్టిన తర్వాత కొన్ని మంత్స్కే ఈ ఇల్లు అయితే స్టార్ట్ చేసి కట్టారనమాట. డాబానే, కాకపోతే పిట్టగోడలు ఉండవు అంతే కానీ ఇంకా డాబానే. తర్వాత మళ్ళీ ముందుకి రేకులు దించటం, ముందు మళ్ళీ బండలు వేపించటం అలా అయితే జరిగింది. నాకు మెయిన్గా ఇది నా మెమరబుల్ కాబట్టి నేను పుట్టిన దగ్గర నుంచి నాకు మ్యారేజ్ అయ్యి స్టిల్ నా ఇప్పుడు నాకు చాలా మెమరీస్ అయితే ఉన్నాయి ఇంట్లో ఉండటం అయితే. సో నాకు మెమరబుల్గా ఉంటుందనే మెయిన్లీ ఈ వీడియో అయితే నేను రికార్డ్ చేసుకున్నాను. మ్యాక్సిమం మా ఇంటి చుట్టూరు ఏంటంటే చాలా చెట్లు అయితే ఉంటాయి. అమ్మ పూల చెట్లు కానీ, జామ చెట్టు ఉంది, సపోటా చెట్టు ఉంది, మామిడి చెట్లు ఉన్నాయి. మళ్ళీ పూల చెట్లలో కూడా మందార చెట్టు కానీ, సన్నజాజి, మళ్ళీ కాగడ మల్లులు, విరజాజి ఇలా చాలా అయితే ఉన్నాయి అనమాట. రోజెస్ కానీ ఇవన్నీ చాలా ఉన్నాయి. ఇంకా అమ్మాయి అయితే మ్యాక్సిమం చెట్లు అయితే ఎక్కువే ఉంటవి. ఇంకా సో నేను కూడా మీకు చూయిద్దాము మా హౌస్ కూడా అన్నట్లు కొంచెం వీడియో అయితే తీశాను. ఇంకా ఎంతైనా కానీ పల్లెటూరులో ఉండే వాతావరణం డిఫరెంట్, ఆ గాలి కానీ ఆ పీస్ఫుల్నెస్ కానీ అదంతా చాలా డిఫరెంట్ ఉంటుంది. సిటీకి పల్లెటూరుకి చాలా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఇంకా ఇలా నేను వీడియో షూట్ చేసుకుంటే మా మమ్మీ వెళ్తుంది అనమాట. అమ్మ హాయ్ చెప్తుంది అమ్మ. ఇంకా అలా అనమాట. యాక్చువల్గా ఏంటంటే ఆ ముందు రోజే మేము ఈ చేస్తున్న 2 days ముందే అమ్మ వచ్చారనమాట. ఇంకా అవన్నీ అయితే వాష్ చేయటం అవన్నీ జరిగింది. ఇంకా తర్వాత మెయిన్లీ మేమేం పిండి వంటలు చేసాము అంటే యాక్చువల్గా చక్రాలు అంటారు మా సైడు. చక్రాలు చేసాము, చెక్కలు చేశారు, అరిసెలు చేశారు. టైం ఎక్కువ లేదనమాట. యాక్చువల్గా నిజం చెప్పాలంటే మేము ఫెస్టివల్ అయిపోయిన తర్వాత చేసాము. నాకేం రాదనమాట, నేను జస్ట్ వీడియో షూట్ చేసుకున్నా అంతే. ఇంకా మా అమ్మమ్మ, మా అక్క, అమ్మ వాళ్ళు వీళ్ళే చేశారు. చక్రాలు అయితే చాలా టేస్ట్ అనిపించినాయి, మంచిగా అనిపించినాయి. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇట్లా అయితే చేసుకుంటూ ఉన్నాము. ఎంతైనా అందరం కలిసి చేసుకుంటే ఆ హ్యాపీనెస్సే వేరు కదా. తర్వాత మా అక్క కూడా ఇలా అంటుంది, నేను జస్ట్ అలా అనటం కూడా అనలేదు, నాకు అది కూడా రాదనమాట. ఇంకా మా అక్క వాళ్ళ బాబు, తను పెద్ద బాబు ఉన్నాడు కదా, మా పెద్దక్క వాళ్ళ అబ్బాయి అనమాట. ఇంకా తను కూడా హెల్ప్ చేశాడు. ఇంకా అలా అయితే చేసాము. యాక్చువల్గా 2 days చేసాము. ఫస్ట్ డే వచ్చేసి చక్రాలు చేసాము అనమాట. నెక్స్ట్ డే వచ్చేసి అరిసెలు చెక్కలు అయితే చేశారు. ఇంకా అది కంటిన్యూగా పెడుతున్నాను చూడండి. తర్వాత నాకైతే నేనేం జస్ట్ ఏం చేయలేదు, జస్ట్ కూర్చొని చూస్తున్నాను. సరే వేసాముగా టేస్ట్ చేయంటే తింటున్నా అనమాట. టేస్ట్ అయితే చాలా బాగా వచ్చినాయి ఇవైతే. ఇంకా పక్కన కూడా మా అమ్మ తింటుంది, ఎలా ఉన్నాయి చెప్పు అంటే అమ్మ కూడా సూపర్ అని చెప్తుంది. అలా అనమాట. ఇంకా నెక్స్ట్ అయితే ఇలా అని కంటిన్యూగా పెడుతున్నాను, చూసేయండి. అరిసెలు చేసిన క్లిప్ అయితే మిస్ అయింది, సో అందుకే అది కూడా యాడ్ చేయట్లేదు. ఇంకా రిమైనింగ్ అన్నీ యాడ్ చేశాను.